హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎండింగ్ ఎక్కడికి దారి తీస్తుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇందులో నెక్స్ట్ సీజన్కి బోల్డ్ అని స్పాయిలర్స్ ఉంటాయి. సో స్పాయిలర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు యాక్చువల్ కంటెంట్. అన్నిటికంటే ముందు మొట్టమొదటిగా డ్రాగన్ సీడ్స్ దగ్గరికి వద్దాం. ప్రస్తుతం బ్లాక్స్ వైపు డ్రాగన్స్ ఉన్నాయి కానీ డ్రాగన్ రైడర్స్ లేరు అని టార్గేరియన్ బాస్టర్స్ని రైడర్స్గా ఎంచుకుంటారు. వాళ్ళే ఉల్ఫ్, హ్యూ అండ్ యాడమ్ ఆఫ్ హల్. మనకి చూపించిన కొత్త టార్గేరియన్ బాస్టర్స్ ఎవరూ కూడా రినేరాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడానికి రీజన్ ఎప్పటి వరకు వాళ్ళు ఉన్నారని గుర్తించకుండా వదిలేసి ఇప్పుడు ఏదో వార్ అవుతుంది డ్రాగన్స్కి అని డ్రాగన్ రైడర్స్ కావాలని చెప్పి అవసరం కోసం వీళ్ళ దగ్గరికి వచ్చారు తప్ప వీళ్ళనేమి ఫ్యామిలీగా ట్రీట్ చేయట్లేదని కోపం బాస్టర్స్ది. ఒక్కొక్కరికి ఒక్కో ఇంటెన్షన్ ఉన్నా ప్రెజెంట్ మాత్రం అందరూ రినేరా వైపు ఉండి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ ఫ్యూచర్లో వీళ్ళ ఇంటెన్షన్స్ బయట పడ్డాక రినేరాకి ఆపోజిట్గా మారిపోతారు. ఇక రెండో విషయం, హెలెనా. సీజన్ 2 ఫినాలేలో డేమన్ విజన్స్లోకి అసలు హెలెనా ఎలా వచ్చింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి హెలెనాకి ఒక ఎబిలిటీ ఉంది, ఫ్యూచర్ని డ్రీమ్స్ రూపంలో చూడటం, విషన్స్ లాగా చూడడం. మరి ఫ్యూచర్ని చూడగలిగే హెలెనా ఎందుకని తన కొడుకు చావును ఆపుకోలేకపోయింది అని మీకు డౌట్ రావచ్చు. వన్ థింగ్ ఏంటంటే, తను ఆపినా సరే డెస్టినీ అదే కాబట్టి అది ఎలాగో జరుగుద్ది. ఆపినా ఆపకపోయినా అని చెప్పి హెలెనా రియాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. లేదా అప్పటి వరకు తనకు వస్తున్న విజన్స్ అన్నీ మీనింగ్లెస్ బ్యాడ్ డ్రీమ్స్ అనుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు హెలెనాకు కూడా క్లారిటీ వచ్చింది. అందుకే ఏమండ్ మళ్ళీ తన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చనిపోతావని ఏమండ్తో చెప్తుంది. సేమ్ ఎలాగైతే ఆలిస్ రివర్స్ డేమన్తో చెప్తుందో సేమ్ డేమన్ చనిపోతాడని, అలానే హెలెనా ఏమండ్ డెత్ గురించి చెప్పినప్పుడు యూ విల్ బి స్వాలోడ్ బై గాడ్స్ ఐ అని చెప్తుంది. ఇది హెరన్హాల్కి సౌత్లో ఉన్న ఐల్ ఆఫ్ ఫేసెస్ దగ్గర లేక్. మ్యాప్లో చూడడానికి ఒక ఐలాగా ఉంటుంది. సేమ్ లేక్ ఎక్కడైతే డేమన్ మునిగిపోతాడో అక్కడే ఏమన్ కూడా చనిపోతాడు, ఒకరినొకరు ఫైట్ చేసుకుని. మీరు అబ్జర్వ్ చేస్తే డేమన్ అండ్ డేమన్ యొక్క క్యారెక్టర్స్ మధ్య సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి విజన్స్ చెప్తున్న ఆలిస్ రివర్స్ అండ్ హెలెనా మధ్య కూడా ఇవి రెండు ప్యారలల్స్ గా చూపించారు. యాక్చువల్లీ బుక్స్ ప్రకారం స్టోరీలో ఈ పాయింట్ ఆఫ్ టైంకి హెలెనా పిచ్చిదైపోయి ఉంటుంది తన కొడుకు చనిపోయాడని. బట్ లైవ్ యాక్షన్లో తనకి ఇంకా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారనిపిస్తుంది ఎందుకో. పాయింట్ నెంబర్ 3, వాట్ విల్ హ్యాపన్ టు కింగ్ ఏగాన్? కింగ్స్ ల్యాండింగ్ను వదిలిపెట్టేసి లారిస్తో పాటు వెళ్ళిన ఏగాన్కి ఏమవుతుంది? లారిస్ స్ట్రాంగ్ హెల్ప్తో ఏగాన్ ఎసోస్కి ఎస్కేప్ అవుతాడు. బ్యాటిల్ ఆఫ్ రుక్స్ రెస్ట్ ఇంజురీస్ నుండి రికవర్ అవడానికి టైం పడుతుంది. ఈలోపు ఏమండ్ అండ్ రినేరా ఆగరు కాబట్టి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుని చనిపోతే మొత్తం అంతా సెట్ అయ్యాక తిరిగి వద్దామని ప్లాన్లో ఉంటాడు ఏగాన్. సారీ, ఈ ప్లాన్ ఏగాన్ది కాదు, యాక్చువల్గా లారిస్ది. లారిస్ వచ్చి సజెస్ట్ చేస్తాడు ఏగాన్కి. యాక్చువల్లీ బుక్లో కూడా ఇదే జరుగుద్ది. రినేరా కింగ్స్ ల్యాండింగ్ని కాంకర్ చేసినప్పుడు డ్రాగన్ స్టోన్లో బేలా తప్ప ఎవరు ఉండరు. ఏగాన్ ఎలా అయితే హీల్ అవుతున్నాడో తన డ్రాగన్ అయిన సన్ఫైర్ కూడా రుక్స్ రెస్ట్ బ్యాటిల్లో జరిగిన వూండ్స్ నుండి రికవర్ అవుద్ది. రికవర్ అయిన వీళ్ళు డ్రాగన్ స్టోన్ని అటాక్ చేస్తారు. ఆ ఫైట్లో బేలా డ్రాగన్ అయిన మూన్ డాన్సర్ చనిపోతుంది అండ్ బేలాని డంజన్స్లో ఇంప్రిజన్ చేసేస్తారు. బట్ ఈ ప్రాసెస్లో ఏగాన్కి కాళ్ళు విరిగిపోతాయి అన్నమాట, హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు. సీజన్ 1లో ఏగాన్ కాళ్ళు విరిగిపోవడాన్ని హెలెనా ప్రిడిక్ట్ చేస్తుంది ఒక బగ్ని చూపించి. ద లాస్ట్ వన్ హ్యాస్ నో లెగ్స్ ఎట్ ఆల్ అంటది. మేబీ లాస్ట్కి మిగిలేది ఏగానే, బట్ వాడికి లెగ్స్ ఉండవని ఉద్దేశంతో చెప్పుండొచ్చు. సీజన్ 2 ఫినాలేలో ఏమండ్ హెలెనాని కన్ఫ్రంట్ అయినప్పుడు ఏగాన్ ప్రెజెంట్ వుడెన్ థ్రోన్ మీద ఉన్నాడు అంటుంది హెలెనా. అది దీనికే రిఫరెన్స్ ఆర్ ఫోర్ షాడోయింగ్ అనుకుంటున్నా, ఎందుకంటే డ్రాగన్ స్టోన్లో థ్రోన్ వుడెనే కదా. సో ఏగాన్ డ్రాగన్ స్టోన్ని కాంకర్ చేసి వుడెన్ థ్రోన్ మీద కూర్చుంటాడు అనమాట. అలానే హెలెనా చేసిన ఇంకో ప్రిడిక్షన్ ఏంటంటే ఏగాన్ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ వస్తాడు, కింగ్ అవుతాడు అని. బుక్స్ ప్రకారం రినేరా చనిపోయిన తర్వాత ఏగాన్ కింగ్స్ ల్యాండింగ్కి వచ్చి కింగ్ అవుతాడు. బట్ హ్యాండిక్యాప్డ్ అవడం వల్ల థ్రోన్ ఎక్కలేక థ్రోన్ కింద ఇంకో చైర్ వేయించుకుని అక్కడే కూర్చుని రూల్ చేస్తాడు. నేను మీకు ఫస్ట్ నుంచి ముందే చెప్తూ వస్తున్నా, సార్ ఆల్ఫ్రెడ్ బ్రూమ్ క్యారెక్టర్ మీద ఒక కన్నేసి ఉంచండి అని. ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్తోనే చేతులు కలిపి రినేరాని ఎగ్జిక్యూట్ చేస్తాడు ఏగాన్. సో ఇక పాయింట్ నెంబర్ 4, వాట్ విల్ హ్యాపెన్ టు లారిస్ స్ట్రాంగ్? కింగ్ ఏగాన్ని తప్పించిన లారిస్ స్ట్రాంగ్కి ఏమవుతుంది? బుక్స్ ప్రకారం అయితే లారిస్ స్ట్రాంగ్ కింగ్ని తప్పించడంలో హెల్ప్ చేస్తాడు తప్ప తను కూడా వెళ్ళడు. బట్ లైవ్ యాక్షన్లో ఇద్దరూ కలిసి ఎసోస్కి వెళ్తున్నట్టు చూపించారు. బుక్స్లో అయితే కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉంటాడు. రినేరా వచ్చి కాంకర్ చేసుకున్నాక కూడా చాలా కన్నింగ్గా రోమన్స్ని స్ప్రెడ్ చేస్తూ, క్వీన్ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ ఏగాన్ని తిరిగి తీసుకొచ్చే స్కీమ్స్ వేస్తూ ఉంటాడు అనమాట. బట్ మరి లైవ్ యాక్షన్లో లారిస్ క్యారెక్టర్కి ఎలా ఉంటుందో చూడాలి. పాయింట్ నెంబర్ 5, బ్యాటిల్స్ ఇన్ సీజన్ 3. సీజన్ 1 and 2లో స్టోరీ బిల్డప్ చేస్తూ వచ్చారు కానీ ఎక్కడా కూడా పెద్దగా వార్ సీన్స్ ఆర్ బ్యాటిల్స్ జరగలేదు. నాకు తెలిసి వీళ్ళు చూపించిన పెద్ద సీక్వెన్స్ ఏమన్నా, వార్ సీక్వెన్స్ ఏమన్నా ఉంది అంటే అది రుక్స్ రెస్ట్ ఒకటే. సో సీజన్ 3లో మనం చూడబోయే ఆర్మీస్ ఏంటంటే, ఫస్ట్ టీమ్ గ్రీన్స్ వైపు చూద్దాం. డేరోన్ టార్గేరియన్ తన డ్రాగన్ అయిన టెసారియన్ మీద ద హైటవర్ హోస్ట్ ఆర్మీని లీడ్ చేస్తున్నాడు.
రెడ్ ఫోర్క్ వైపుగా మార్చ్ చేస్తున్న లానిస్టర్ ఆర్మీ, లీడ్ చేస్తుంది జేసన్ లానిస్టర్. ట్రయార్కీ వార్షిప్స్ అయిన ఆర్మెడాని టైలాండ్ లానిస్టర్ అండ్ అడ్మిరల్ లోహర్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్స్ వైపు ఆర్మీని కనుక చూసుకుంటే వింటర్ఫెల్ నుంచి లార్డ్ క్రిగన్ స్టార్క్ పంపించిన గ్రే బీడ్స్ ఏకే ద వింటర్ వుల్వ్స్ నార్త్ నుండి మార్చ్ చేసుకుంటూ వస్తున్నారు. లార్డ్ కార్లిస్ వెలారియన్ అండ్ తన బాస్టర్డ్ సన్ ఆలిన్ ఆఫ్ హల్ లీడ్ చేస్తున్న వెలారియన్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఇంకా ఇవి చాలదన్నట్టు డేమన్ సమన్ చేసిన డేమన్ అందరినీ కలుపుకుంటూ వచ్చిన రివర్లాండ్ హౌసెస్ యొక్క ఆర్మీ. సో సీజన్ 3లో మల్టిపుల్ బ్యాటిల్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లానిస్టర్స్ రెడ్ ఫోర్క్ దగ్గర ఉన్న వెస్ట్రన్ రివర్ ల్యాండ్స్ దగ్గర ఫైట్ చేస్తారు. డేరోన్ అండ్ తన డ్రాగన్ టెసారియన్ హైటవర్ ఆర్మీతో కలిసి రీచ్ దగ్గర బ్లాక్స్ వైపు ఉన్న చాలా హౌసెస్ని ఫైట్ చేస్తారు. అందులో హౌస్ బీస్బరీ కూడా ఉంటుంది. ఈ బ్యాటిల్ని బ్యాటిల్ ఆఫ్ హనీవైన్ అని పిలుస్తారు. గ్రే బీడ్స్ రివర్ ల్యాండ్స్ దగ్గర బ్యాటిల్ ఆఫ్ లేక్ షోర్లో పార్టిసిపేట్ చేస్తారు. పాసిబుల్ ఇది సీజన్ 3లో హైలైట్ అవ్వచ్చు, ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ లేక్ షోర్ని వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ ల్యాండ్ బ్యాటిల్ అని పిలుచుకుంటారు బుక్స్లో. గ్రీన్స్ వైపు షిప్స్ అయిన ట్రయార్కీ ఆర్మడా అండ్ బ్లాక్స్ ఫ్లీట్ అయిన వెలారియన్ ఫ్లీట్ గలెట్ అనే ప్లేస్లో కలుసుకొని బ్యాటిల్ చేసుకుంటారు. ఇది వెస్ట్రోస్లోనే వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ సీ బ్యాటిల్ అవబోతుంది. మరి ఈ పైన బ్యాటిల్స్ అన్నీ సీజన్ 3లోనే చూపిస్తారా, లేకపోతే ఇంకో 2 లేదా 3 సీజన్లు సాగదీస్తారా అనేది చూడాలి. మరి నేనైతే సాగదీయరని అనుకుంటున్నా. ఒక 2 సీజన్లో మొత్తం మ్యాటర్ తేల్చేస్తారని అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఏం జరుగుద్దో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.